విఠల్ రెడ్డి సహకారంతో నిరుపేద కుటుంబానికి చేయూత, కార్తికేయ చెరుకు రసంను ప్రారంభించిన ఎస్ఐ మోహన్ కుమార్. గుళ్లపాలెం చిరగలపల్లి లంక గ్రామానికి చెందిన గుత్తుల శివకృష్ణ గత కొంతకాలంగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడంతో 3 సార్లు ఆపరేషన్ చేయించారు. అయితే భార్య, 2 కుమార్తెలను పోషించుకోవడం కష్టతరమైంది. దీంతో విషయాలు తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకురాలు అనసూరి శ్రావణి ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ చైర్మన్ జి. విఠల్ రెడ్డి సుమారు 70,000 అందించారు. దీంతో గొల్లపాలెంలో అద్దెకి షాప్ తీసుకుని చెరుకు రసం మిషన్ పెట్టించి కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మోహన్ కుమార్ శ్రావణిలు మాట్లాడుతూ ఆదరణ చూపించి వారికి భవిష్యత్తు నిలబెట్టిన విఠల్ రెడ్డి సేవలు అభినందనీయమన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ చైర్మన్ విఠల్ రెడ్డికి విషయాన్ని తెలియపరిచిన వెంటనే స్పందించారని, మా హెల్పింగ్ గ్రూప్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతురాజు, సాక్షి వాసిరెడ్డి, కడలి రాంపాండు, రామ్ తులసి, తోటా కృష్ణ, సూర్యకిరణ్, హరిబాబు, అక్షయ్, ఆయనాల సతీష్, వెంకీ అప్పారావు, చిన్న ముసలయ్య, పెంకే దుర్గారావు, చీకట్ల త్రిమూర్తులు, మాత నాగరాజు, వడ్డీ శ్రీనివాస్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు టి. రామ తులసి, కె. సూర్యకుమారి, హరిబాబు, హెల్పింగ్ గ్రూప్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పేరు కడలి రాంపండు, జాతీయ సేవరత్న అవార్డు గ్రహీత, దుగ్గుదూరు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సార్ మోహన్ గారికి, ఎస్ఐ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే గ్రామానికి ఇచ్చేసిన సర్పంచ్ బాబురావు గారికి, గ్రామ పెద్దలు తోట కృష్ణ గారికి, వడ్డీ శ్రీనివాస్ గారికి, మహిళా తల్లులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొదటగా ఈ సిరిగలపల్లంక గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి 3 సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరగడం జరిగింది. అయినా అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోపోవడం వల్ల వాళ్ళ ఉపాధి కోసం అని హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించి వాళ్ళ యొక్క గ్రూప్ చైర్మన్ విఠల్ రెడ్డి గారు, అలాగే అనసూరి పేరేంటమ్మా శ్రావణి గారు ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నారో చాలా మంచి కార్యక్రమం ఇది. వాళ్ళ కుటుంబం ఉపాధి కోసం అని వాళ్ళందరూ అమౌంట్ కలెక్ట్ చేసి ఈరోజు ఇతనితో చెరుకు రసం అమ్మేటువంటి షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు ఇదే విధంగా మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ఇలా కష్టాల్లో ఉన్న వారికి సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇది ఈ షాపు ఏదైతే ఉందో అది కూడా మంచి లాభాలను ఆర్జించి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు గుత్తుల రమాదేవి అండి. మాది సిరిగలిపల్లి లంక గ్రామం సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం అండి. అలాగే ఎస్ఐ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. ఇలా మా ఆయన గారండి ఒక 3 నెలల కిందట బ్రెయిన్ సర్జరీ జరిగింది సార్. అలాగే 3 నెలలు మేము హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఈ బ్రెయిన్ సర్జరీ వల్ల దేనికంటే ఈయనకి రోజుకి 15 సార్లు ఫిట్స్ వచ్చేసినాయండి. దానివల్ల ముందు ఆపరేషన్ జరిగింది సార్, అది సెట్ అవ్వలేదు. ఒక 5 రోజులు బాగానే ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఫిట్స్ రావడంతో 2వ ఆపరేషన్ చేశారు సార్. తర్వాత అది కూడా సెట్ అవ్వలేదు సార్. చీమ్ పట్టి ఇన్ఫెక్షన్ అయిపోవడంతో ఒక పక్క అంతా బోన్ తీసేశారు సార్. బోన్ తీసి డబ్బాలో పెట్టడం జరిగింది హాస్పిటల్లోని. అది మళ్ళీ 3వసారి ఈ ఒక 3 నెలలు గ్యాప్ తీసుకుని వేస్తామమ్మా, అది బోన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, పని చేయదు, సిమెంట్ పెడతామని చెప్పారండి మాతోటి. మా ఆర్థిక పరిస్థితి చూసి మా ఊర్లో మా ఇంటి పక్కన మా తమ్ముడు అవుతాడు సార్, ఆ అబ్బాయి ఇలా అక్క మాకు ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ నుంచి మేడంకి నేను చెప్తాను, శ్రావణి మేడం గారికి మీకు తప్పకుండా ఏదన్నా మీకు సహాయం చేస్తారని మాకు చెప్పడం జరిగింది సార్. ఆ మేడం ఎలా చెప్పగానే మాకు స్పందించి ముందుకొచ్చి ఆ రోజు మా ఇంటికి రావడం జరిగింది సార్. ముందుగా మా కుటుంబానికి 10,000 కిరాణా సామాన్లు, నిత్యావసర సరుకులు అందజేశారు సార్. మా పాపకి, మా పిల్లలకి, అందరికీ మాకుని. తర్వాత దాంతోనే కాకుండా మాకు ఏదైనా జీవనోపాధి కింద కల్పించాలనేసి మాకంటూ ఒక ఆధారం ఉండాలని, ఈయన ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి నాకు ఒక చెరుకు మిషన్ లాగా కొనిపించి 60,000 పెట్టి ఈ యొక్క షాప్ పెట్టించారు సార్ నా చేత. మాకంటూ ఒక భవిష్యత్తు కోసం మా పిల్లలు వాళ్ళకి ముందుగా బాగుండాలి కదా సార్, దానికోసమని షాప్ పెట్టించారు. దానికి నేను మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం మీకు. అలాగే మా పాపకి, పెద్ద పాపకి స్కూల్లో సార్ కూడా సైకిల్ అందజేశారు సార్. 6,000 రూపాయలు పెట్టి సైకిల్ అందజేశారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కూడా సార్ అందజేశారు. ఆ సార్ రాలేదు ఇక్కడికి, ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విఠల్ రెడ్డి సార్ మాకు చాలా చాలా ముందుగా హెల్ప్ చేశారు సార్.
ఆయన స్పాన్సర్ ద్వారాగా నాకు 70,000 చెక్ అందజేసి మేడం గారికి ఇలా మాకు హెల్ప్ చేయమని, ఆయన రాకపోయినా ఈవిడ ద్వారాగా మాకు సహాయం ముందుకొచ్చి అందజేశారు సార్. ఆయనకి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు కూడా. షాప్ పేరు సార్ కార్తికేయ చెరుకు రసం కింద పెడదామని అనుకుంటున్నాను సార్. కార్తికేయ సార్ పేరు పెట్టుకుంటున్నాను నేను. అలాగే విఠల్ రెడ్డి సార్, మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు సార్. మా కుటుంబం నుంచి మాకు ఎంతో హెల్ప్ చేశారు సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము సార్ మేము. అలాగే మా హస్బెండ్ గారికి ఇంకో ఆపరేషన్ ఉందండి. దయతలిచి మీరు ఎవరైనా ముందుకొచ్చి మాకు ఎవరైనా సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరైనా వస్తే దాతలు మాకు కొంచెం హెల్ప్ అవుతుంది సార్. ఈయన మా ఆయన గారండి, మాట్లాడతాను అండి. ఇక్కడ వచ్చిన గొల్లపాలెం గ్రామ పెద్దలకి, అలాగే మన గ్రామానికి సంబంధించి ఎస్ఐ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా గతంలో మేము ఇలా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ నుండి వచ్చామండి. మా చైర్మన్ గారి పేరు వచ్చి విఠల్ రెడ్డి గారు. నేను వ్యవస్థాపకులుగా ఉన్నాను. నా పేరు అనుసూరి శ్రావణి అండి. అయితే మా గ్రూప్ సభ్యులు సూర్యకిరణ్ ఒక నెల క్రిందట గుత్తుల శివకృష్ణ కుటుంబం సిరిపల్లి గ్రామంలో ఉన్నారని చెప్పడం జరిగింది. ఆయన పరిస్థితి బాగోలేదు. 3 సార్లు బ్రెయిన్కి ఆపరేషన్ జరిగింది. ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. వాళ్ళ శివకృష్ణ తల్లిదండ్రులు కూడా కోల్పోవడం జరిగింది. 2 ఆడపిల్లలు కలిగి ఉన్నారని చెప్పడం మా సంస్థలో చెప్పడం జరిగింది. మేము వెంటనే స్పందించి మాట్లాడి గ్రూప్ చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే నిత్యావసర సరుకులు ఒక 10,000 రూపాయలు నిత్యావసర సరుకులు ముందుగా అందించడం జరిగింది ఆ కుటుంబానికి. తర్వాత వాళ్ళకి ఆర్థికంగా పరిస్థితి బాగోలేదు, జీవనోపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుని సంస్థ వారు అందరం కలిపి చైర్మన్ గారికి విన్నపించగా చైర్మన్ గారు వెంటనే ఒక 70,000 అమౌంట్ పంపించడం జరిగింది. చెరుకు మిషన్ తర్వాత షాపు ఇవి పెట్టించడం జరిగింది. అలాగే మేము వెళ్ళామని గ్రామ ప్రజలు కూడా అంతకు ముందు నుంచి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అది సిరిపల్లి గ్రామానికి సంబంధించి పెద్దలందరూ కూడా వారి కుటుంబానికి ముందు నుంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వాళ్ళు కూడా గమనించి ఒక 60,000 యూత్ కుర్రోళ్ళందరూ కూడా పిల్లలకి భరోసా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి మరి ముఖ్యంగా ఎస్ఐ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.